హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ డూ వాట్ ఐ లవ్. ఈరోజు క్రూడ్ ఆయిల్ చూపిస్తున్నాను. క్రూడ్ ఆయిల్ ఆప్షన్ ట్రేడింగ్. బ్యాంక్ నిఫ్టీ నాకు ఎంట్రీ దొరకలేదు ఇవాళ, సో నేను ఎంట్రీ తీసుకోలేదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ చేయలేదు. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా ఇది 3 days హోల్డింగ్ పొజిషన్ అనమాట. సో నేను 90 రూపీస్కి బై చేశాను క్రూడ్ ఆయిల్. నేను తీసుకున్న తర్వాత వెంటనే మార్కెట్ ఫాల్ అయిందనమాట. సో మార్కెట్ ఫాల్ అయిన తర్వాత 3 days బ్యాక్ 65 వరకు వచ్చింది. 65 నుంచి మళ్ళీ 80 రూపీస్ వరకు వచ్చింది. మళ్ళీ ఫాల్ డౌన్ అయిందనమాట. నేను బై చేసిన ప్రైస్ రాలేదు కాబట్టి నేను హోల్డ్ చేయడం జరిగింది. మార్కెట్ డైరెక్షన్ నాకు ఐడియా ఉంది కాబట్టి నేను హోల్డ్ చేశాను. సో మళ్ళీ ఎస్టర్డే రోజు మళ్ళీ ఫాల్ అయిపోయింది. బాగా తీసుకున్న 65 రూపీస్ కన్నా ఇంకా ఫాల్ డౌన్ అయింది. లైక్ 32 రూపీస్ దాకా వచ్చింది. నేను బై చేసిన ప్రైస్ 90 రూపీస్ అయితే 32 రూపీస్ వరకు వచ్చింది. టోటల్ ఫాల్ అయిపోయింది. సో ఇంకా అయిపోయింది లేదు దీని పని అనుకున్నాను. బట్ మళ్ళీ మార్కెట్ కొంచెం పాజిటివ్ వచ్చింది. సో అప్పుడు కొంచెం హోప్స్ వచ్చాయి. సో మళ్ళీ నేను ఎగ్జిట్ చేసిన ప్రైస్ ఏంటంటే 99 రూపీస్. బయింగ్ 90 రూపీస్, సెల్లింగ్ వచ్చేసి 99 రూపీస్. సో ప్రాఫిట్ వచ్చేసి 900 రూపీస్ అనమాట. లాస్ లేకుండా బయటపడ్డాను ప్రాఫిట్తోని. సో ఈరోజు ఇదండి క్రూడ్ ఆయిల్ చేసినందువల్ల ఈరోజు ఓన్లీ 900 ప్రాఫిట్ వచ్చింది. అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా తెలుసుకొని చేయండి, తెలిసిన వాళ్ళ ద్వారా చేయండి. అదర్వైజ్ బయట ప్రొఫెషనల్స్ ఉంటారు, క్లాసెస్ కూడా చెప్తారు, వాళ్ళ దగ్గర నేర్చుకొని చేయండి. వాట్ ఈజ్ వాట్ అని, బయింగ్ ఏంటి, సెల్లింగ్ ఏంటి, ఆప్షన్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి, ఎక్కడ బై చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎక్కడ ఎగ్జిట్ చేయాలి అనేది తెలుసుకొని చేయండి. మార్కెట్ ట్రేడింగ్ చేయటం వల్ల మార్కెట్లో డబ్బులు అనమాట. అది జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి, అజాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి, తొందరపడే వాళ్ళకి జీరో. డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారనమాట. కళ్ళ ముందు ఇలా టప పడిపోతుంటాయి. అప్పుడు మనం ఏం చేయలేము. అందుకని తెలుసుకొని చేయమని అంటానమాట. సో తెలుసుకొని చేస్తే మనకి ప్రాఫిట్స్ ఉంటాయి. ఈవెన్ తో మనకి ఎంత తెలిసినా కూడా మార్కెట్లో నేర్చుకునేది చాలా ఉంటుంది. సో అందువల్ల మనము జాగ్రత్తగా చేయాలి. దట్టు రోజుకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. రోజు ఒక ట్రేడ్లో ఎన్ని ట్రేడ్స్ చేస్తే అంత ఎక్స్పీరియన్స్ అనేది మనకి వస్తూ ఉంటుంది అనమాట. సో డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో మార్కెట్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది కూడా మనం చూసుకోవాలి. సో దాన్ని బట్టి మనం ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్. అండ్ ట్రేడింగ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అండి, జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ దొరికితే బాగుండు అని ఇంట్లో ఉండే వాళ్ళందరూ చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ట్రేడింగ్ ఈజ్ మంచి ప్లాట్ఫామ్ జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి, లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగానే. సో మనం ఎక్కడున్నా చేసుకోవచ్చు అనమాట. జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి రోజుకు 500 వచ్చినా చాలు, 1000 రూపాయలు వచ్చినా చాలు అనుకునే వాళ్ళకి 500 చొప్పున వేసుకున్నా కానీ కూడా నెలకు మనకి 15,000 ఎక్కడ పోవు. మధ్యలో సాటర్డే సండేస్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి అవి డిడక్ట్ చేయాలి. అండ్ సో ట్రేడింగ్ ఎంతైనా ఓకే కదండి. మనం ఇంట్లో అన్ని పనులు చేసుకొని ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా చేసుకుంటూ పోయామనుకోండి, నెలకు 10,000 కూడా సంపాదించవచ్చు అనమాట. జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి గుడ్డిగా ఆర్డర్స్ వేసేసి సేల్ చేసేసాము, బై చేసేసాము అనుకుంటే కుదరదు. సో జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి అలాంటి ప్రాసెస్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఇదండి ఈరోజు ట్రేడింగ్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్.